నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, రేపు ప్రోగ్రాము కేసీఆర్ గారి మాటల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 15 నెలల పాలన చూసిన తర్వాత మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు యావత్ తెలంగాణకి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, ఒక దిశను ఇచ్చే విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండబోతున్నది. కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఏకం చేయగలిగేది కేసీఆర్ గారి మాట. అది ఏం మాటనా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రంది పడుతున్నటువంటి రైతులతోని రణబేరీ చేయించే విధంగా, ఆగమైనటువంటి ఆటో వాళ్లకు అభయవస్తం అందించే విధంగా, బిక్కు అంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి బీదలకు భరోసా ఇచ్చే విధంగా, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు గుండెధైర్యాన్ని ఇచ్చే విధంగా, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు విశ్వాసం కల్పించే విధంగా వారి యొక్క మాటలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో చూసాం మనం, కేసీఆర్ గారి మాటలు తూటాల్లాగా పేలి ప్రతిపక్షాల మీద పిరంగు గుండ్లై వెళ్ళినాయి. రేపు వారు మాట్లాడేటువంటి మాటలు కూడా పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెలకు కుచ్చుకునే విధంగా ఉంటాయి 100%. అందుకనే కేసీఆర్ గారు వరంగల్ మీటింగ్ అని చెప్పగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు పుట్టడం స్టార్ట్ అయింది. చలి జ్వరంతో వాళ్ళు బాధపడుతున్నారు. కూట్ల రాయి ఏట్ల రాయి తీసినట్టు ఆ వర్ధనపేట శాసనసభ్యుడు ఆయన వర్ధనపేటలో ఏం పొడుస్తలేడు, ఇక్కడేదో పొడుస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇదేదో రైతులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇవేవి ఆపలేవు జనాల్ని. రేపు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి మొత్తం బస్సులలో వచ్చి ఎలకతుర్తి చౌరస్తా దగ్గర అడ్డం పండుకున్నా కూడా రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి అడ్డం పండుకున్నా ఇది ఒక జాతరను తలపించే విధంగా ఉంటుంది. జనం ఆగరు. ఏదైతే 12 ఎకరాల భూమిలో రైతుల పంటలు నాశనం చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాను. ఒక పొలిటికల్ పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు తగినటువంటి సౌకర్యాలు, వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఇది ప్రభుత్వ అనుమతితోని, పోలీస్ అనుమతితో మేము చేస్తున్నాం. మీరు చేస్తలేరు, కనీసం మేము చేసుకుంటే మీకేం నొప్పి? రైతులకు లేనటువంటి నొప్పి నీకేంది? అసలు నాకు అర్థం కాదు. రైతు బంధు గురించి మాట్లాడంటే మాట్లాడవు, రుణమాఫీ మాట్లాడవు, పంటలకు ధర అంటే మాట్లాడవు, పంటలు ఎందుకు కొనుగోలు చేస్తే అంటే మాట్లాడవు. మేము 12 ఎకరాల భూమిని వాళ్ళ అనుమతితోని మేము మొత్తం పంట అంతా ఎండిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటే నీకు నొప్పి వచ్చిందా? రేపు కేసీఆర్ గారి మాటలు మీకు సమాధానం చెప్తాయి. 100%. బీఆర్ఎస్ పని గతం అయిపోయింది, రాష్ట్రంలో ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండబోతుందని చెప్పి ఎందుకు మొత్తుకుంటాను? మీరు బీఆర్ఎస్ పని అయిపోయింది కదా, మీరు ఎందుకు మొత్తుకుంటాను? మరి కాకుల్లా కావు అని ఎందుకు మొత్తుకుంటాను అంటే మీకు తెలుసు మళ్ళీ రాబోయేటువంటిది బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఒక ట్రెండ్ సృష్టిస్తాడు. కాబట్టి వరంగల్లో జరిగేటువంటి సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో చర్మగీతం పాడబోతున్నాము. ఇది ఒక నాంది ప్రస్థానం కాబోతా ఉన్నది. ఇది రేపు కుంభమేళాన్ని తలపించే విధంగా ఇక్కడ జనం రాబోతున్నారు అనేటువంటి వార్త వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా అందింది. కాబట్టి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. థ్యాంక్ యూ.